హాయ్ గాయస్. సో ఫైనల్గా నేను కూడా విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ అయితే చూసాను. సో మూవీ గురించి లేట్ చేయకుండా అయితే మాడేసుకుందాం. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. ఇక్కడ కూడా వచ్చాడా? మూవీ మాత్రం వెరీ డిసప్పాయింట్మెంట్ అయితే చేసేసింది. ఎందుకంటే ఎవరైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్తారో వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ మూవీ డిసప్పాయింట్మెంట్ అయితే చేస్తుంది. ట్రైలర్ చూసి ఏవో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీరు నిరుత్సాహం అయితే పడతారు. అదే టికెట్ కొంటే పర్టికల్ ఫ్రీ అని ఏం మాట్లాడుతున్నావు? ఇట్స్ ఎ ఫీల్ గుడ్ ఫిల్మ్. ఫస్ట్ 2 వీక్స్ అలాగే ఉంటుంది. ఆ తర్వాత పబ్లిసిటీతో అలా 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 పైకి లేపుతాం. మా టార్గెట్ మేము రీచ్ అవుతాం. నువ్వేదో లాఫర్ గాడ్లా ఉన్నావే. సినిమాలు ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో ఉన్నంత మంచి సీన్స్ సెకండ్ హాఫ్లో అయితే మాత్రం ఏమీ ఉండవు. ఎలివేషన్స్ ఏమీ ఉండవు. అండ్ సరైన డైలాగ్స్ ఉండవు, సరైన స్క్రీన్ ప్లే ఉండవు, సరైన ఎగ్జిక్యూషన్ ఉండదు, అండ్ ఒక ప్రాపర్ హై ఉండదు, ప్రాపర్ ఎండింగ్ కూడా ఉండదు. అండ్ ఫస్ట్ హాఫ్లో పెట్టుకున్న సీన్స్ మాత్రం చాలా బాగా అనిపిస్తాయి. ఏదైతే వాళ్ళు ఒక కింగ్డమ్, ఒక రాజు, ఇవైతే ఒక మిక్సింగ్ కొట్టారో ఆ తీసుకెళ్లే మూవీ విధానం, స్క్రీన్ ప్లే, వాళ్ళు ఇంకా సెకండ్ హాఫ్లో ఏంటో కన్ఫ్యూజ్ అయిపోయారో, ఏంటో ఏం చూపిద్దాం అనుకున్నారో వాళ్ళకి అర్థం కాకుండా అయిపోయింది మూవీ ఎండింగ్లో మాత్రం. అండ్ ఫస్ట్ హాఫ్లో ఇంకా సత్యదేవ్ అండ్ మన విజయ్ దేవరకొండ వీళ్ళిద్దరు బ్రదర్స్ అనమాట. అండ్ సత్యదేవ్ గారు, విజయ్ దేవరకొండ గారు వీళ్ళిద్దరు కలిసినప్పుడు జరిగే ఎలివేషన్ సీన్స్ కానీ, వాళ్ళు ఇద్దరు కలిసినప్పుడు జైల్లోని ఆ ఒక్క సీన్స్ కానీ బాగా వర్కౌట్ అయితే అయ్యాయి. అండ్ ఇందులో విజయ్ దేవరకొండ గారు చాలా బాగా కష్టపడ్డారు అండ్ హార్డ్ వర్క్ అయితే చేశారనే విషయం తెలుస్తూ ఉంటది. ఎందుకంటే ఆయన పెంచిన ఆ బాడీ గానీ, 6 ప్యాక్ గానీ, వర్కౌట్స్ గానీ చాలా బాగా హార్డ్ వర్క్ అయితే చేశారని తెలుస్తూ ఉంటది ఈ మూవీలో. అండ్ సత్యదేవ్ గారి యాక్టింగ్ గురించి మనం కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అండ్ ఇందులో వాళ్ళిద్దరు బ్రదర్స్ బాండింగ్ గురించి మాత్రం చాలా బాగా చూపించడం జరిగింది. అది బాగా వర్కౌట్ అయ్యింది, బ్రదర్స్ బాండింగ్ మాత్రం. అండ్ ఇంకా మిగతా సీన్స్, యాక్షన్ సీక్వెన్సెస్కి వచ్చేసరికి మంచిగా చాలా బాగా చూపించడం జరిగింది. ఇందులో ఏ విఎఫ్ఎక్స్ లేకుండా చాలా రియలిస్టిక్ గా బయట అవుట్డోర్ లో షూట్ చేయడం జరిగింది. చాలా న్యాచురల్ గా మంచి రియలిస్టిక్ సీన్స్ అయితే తీయడం జరిగింది. అవి కూడా చాలా బాగా నైస్ అనిపించాయి. ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా వెల్ అండ్ గుడ్, మంచి టేకింగ్ తో, మంచి స్క్రీన్ ప్లే మీద వెళ్తూ ఉంటది. మూవీ మాత్రం ఒక కంటెంట్ మీద, ఆ గ్రిప్ మీద వెళ్తూ ఉంటది. ఎప్పుడైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుందో అప్పుడే మనకి లేచి వెళ్ళిపోవాలనిపిస్తూ ఉంటది. ఎందుకు అంటే ఆ సెకండ్ హాఫ్ లో ఏమైనా మీరు ఎక్స్పెక్టేషన్స్ ఇంకా ఒక ఫస్ట్ హాఫ్ మంచిగా చూపించారు, సెకండ్ హాఫ్ లో ఇంకా ఫైట్స్, ఎలివేషన్స్, ఒక కేజీఎఫ్, ఒక సలారు, ఒక ఇది అది అనుకుంటే మాత్రం మీరు కుప్పతొట్టులో పడినట్టే. ఎందుకంటే ఆ కుప్పతొట్టులో పడితే ఏ రకమైన బ్యాడ్ స్మెల్ వస్తుందో ఆ రేంజ్ లో సెకండ్ హాఫ్ అంతా కూడా అదే స్మెల్ రాదు, కానీ ఆ రేంజ్ ఫీలింగ్ కలుగుతుంది. ఏంట్రా బాబు ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఇంత మంచిగా స్క్రీన్ ప్లే చూపించి మంచి మంచి సీన్స్ పెట్టి మంచి ఎలివేషన్స్ ఇచ్చాక కూడా సెకండ్ హాఫ్ ని ఎందుకు ఎంత తీసుకెళ్లి కింద ఎంత పాతాళ లోకంలోకి తోసారు సినిమా అన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. ఎందుకంటే మూవీని ఆ రేంజ్ లో డిజాస్టర్ కారణం సెకండ్ హాఫ్ అంతా కూడా స్క్రీన్ ప్లే మాత్రం అసలు ఎటో అనుకుని ఎటో వెళ్ళిపోతూ ఉంటది. అసలు రాంగ్ ట్రాక్ లోకి వెళ్ళిపోతూ ఉంటది. అసలు వీళ్ళు తీసుకున్న స్టోరీ ఆ కంటెంట్ కి అసలు సంబంధం లేకుండా అసలు ఏం జరుగుతుందో కూడా ఎవరికి అర్థం కాదు సెకండ్ హాఫ్. అండ్ ఎలివేషన్ సీన్స్, డైలాగ్స్ కూడా అసలు సెకండ్ హాఫ్ లో ఏమీ కూడా అంతగా పెద్దగా మనకి ఏముందిరా అసలు ఈ డైలాగ్ ఏం పడిందిరా ఈ సీన్ అన్నట్టుగా ఏమీ ఎలివేషన్స్ కూడా అనిపించవు. సో అది మేజర్ డ్రాబ్యాక్ మూవీకి. అండ్ ఇందులో విజయ్ దేవరకొండ గారి పెర్ఫార్మెన్స్ మాత్రం అవుట్ అండ్ అవుట్ నెక్స్ట్ లెవెల్. 100% న్యాయం అయితే చేశారు, జస్టిఫికేషన్ అయితే చేశారు. కింగ్డమ్ అన్న టైటిల్ కి జస్టిఫికేషన్ చేశారా అంటే నేనైతే చేయలేదనే చెప్పొచ్చు. ఎందుకంటే సినిమా అలా ఉంది కాబట్టి. ఫస్ట్ హాఫ్ ఉన్నంతగా సెకండ్ హాఫ్ అయితే ఏమీ లేదు. చాలా మంది ఫస్ట్ హాఫ్ చెత్త, సెకండ్ హాఫ్ పరమ చెత్త అన్నారు, కానీ ఫస్ట్ హాఫ్ చెత్తగా అయితే ఏం లేదండి. ఫస్ట్ హాఫ్ అయితే చూడొచ్చు, వర్తబుల్లే, వాచబుల్లే. కానీ సెకండ్ హాఫ్ మాత్రం వర్తబుల్ అయితే కాదు. మనం పెట్టిన డబ్బులకి అయితే న్యాయం జరగలేదు ఈ మూవీ. సెకండ్ హాఫ్ మాత్రం చాలా డీప్ అండ్ వెరీ 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 డల్ స్టోరీ అన్నమాట. అంటే ఏదో చేద్దాం అనుకున్నారు, ఏదో జరిగింది అక్కడ. సరైన ఒక కంటెంట్ లేదు దాంట్లో, సరైన ఒక స్క్రీన్ ప్లే లేదు, సరైన ఎగ్జిక్యూషన్ లేదు, సరైన డైలాగ్స్ లేవు, డైలాగ్ డెలివరీ లేదు, సరైన ఒక ప్రాపర్ ఒక హై లేదు, ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేదు. మన అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఇచ్చాడు, కానీ సరైన టైమింగ్ లో రాదు, అది ఒక సరైన హై రాదు. ఏది కూడా ఒక సీన్ గూస్ బంప్స్ అన్నది ఏమీ అనిపించదు అనమాట. అది మెయిన్ డ్రాబ్యాక్ ఈ మూవీలోని. గూస్ బంప్స్ కానీ ఏమైనా మంచి సీన్ కానీ ఎలివేట్ అయ్యి ఉంటే మాత్రం మూవీలో చాలా ప్లస్ పాయింట్ అనిపించేది. కానీ అది లేకపోవడం వల్లే సెకండ్ హాఫ్ అంతా కూడా చాలా బోర్ అండ్ డల్ అనిపిస్తుంది. ఒక మంచి గూస్ బంప్ సీన్స్ అయినా పెట్టి ఉండుంటే ఫైట్ కానీ, మన విజయ్ దేవరకొండ గారు అండ్ సత్యదేవ్ గారు వీళ్ళిద్దరితో పాటు సెకండ్ హాఫ్ లో ఫైట్ ఉంటుంది, వీళ్ళిద్దరితో పాటు ఆ ఫైట్ కానీ మంచి ఎలివేషన్ ఇచ్చి ఆ ఫైట్స్ కానీ మంచిగా బాగా కొరియోగ్రఫీ చేసి ఉండే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించేది. కానీ ఆ ఫైట్ జరుగుతున్న దగ్గర కూడా విజయ్ దేవరకొండ గారు ఉండరు, ఇంకో దగ్గర ఉంటారు. ఆ ఫైట్ దగ్గర కూడా ఆయన ఉండరు. ఆ ఫైట్ కూడా ఏదేదో అలా పెట్టడం జరిగిపోయింది. ఆ ఫైట్ కూడా అలా అయిపోవడం జరిగింది. ఇంకా లాస్ట్ క్లైమాక్స్ కూడా
ఇంకేదో ఫినిషింగ్ అలా అయిపోతున్నట్టు అనిపిస్తుంది. సో అంతగా ఏం అనిపించదు. సో అదనమాట మూవీ మాత్రం బిలో యావరేజ్ మూవీ, వన్ టైం వాచబుల్. లేదు మేము ఓటీటీ వచ్చేదాకా వెయిట్ చేయలేము, ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూస్తాం అనుకుంటే మాత్రం అది ఇంకా మీ ఇష్టం. వన్ టైం వాచబుల్. డిసప్పాయింట్మెంట్ అయితే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్మెంట్ అయితే అనిపిస్తుంది. సో అదనమాట బిలో యావరేజ్ మూవీ, వన్ టైం వాచబుల్. సో ఇంతే గైస్ నా వీడియో. మీరు కనుక చూసినట్లయితే మీకేమనిపించింది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. మర్చిపోకుండా లైక్ అయితే చేసేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే వెంటనే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై. జై హింద్.